ఏంటి బామ్మా, జానుతో వెళ్తాను అండగా ఉంటాను అన్నావు? ఒరేయ్ నిన్ను అబ్బా అమ్మా ఏ అమ్మా హాస్పిటల్కి వెళ్దామా? హ్మ్. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో తన కడుపులో పెరుగుతున్న పెట్టెకి తండ్రి నేనే అన్న గ్యారెంటీ ఏం లేదులే అన్నయ్య. ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అన్నయ్య? అమ్మా నాన్న అందరినీ వదిలేసి నీకోసం వస్తే వదిన క్యారెక్టర్ని అనుమానించి ఆ బిడ్డ నీది కాదు అన్నావు. అలాంటిది ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయింది అనగానే ఎందుకు ఏడుస్తున్నావు? నీది కాని బిడ్డ ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఈ బిడ్డ నాది తులసి, నా బిడ్డ. నీ బిడ్డ బతికున్నప్పుడు నీది కాని బిడ్డ ఇప్పుడెలా నీ బిడ్డ అవుతుంది? వదనని అప్పుడు అలా అవమానించి పంపించేసి ఇప్పుడెందుకు ఇలా నటిస్తున్నావు? ఇప్పుడు కాదు తులసి, నేను అప్పుడు నటించాను. నటించే నా కీర్తిని నేను దూరం చేసుకున్నాను. ఇవాళ బిడ్డను కూడా పోగొట్టుకున్నాను. అన్నయ్య, నీ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది. ఏంటి తులసి నువ్వనేది? నా బిడ్డ బతికే ఉందా? అవునన్నయ్య, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వదనని అలా అనుమానించావంటే నేను నమ్మలేదన్నయ్య. అన్నయ్య, అది కన్ఫర్మ్ చేసుకుందామని ఇప్పుడు బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పాను. అసలు ఏం జరిగిందన్నయ్య? తులసి, అన్నయ్య, నువ్వు వదనని అలా నిందించడానికి ఎంత క్షోభపడుంటావో కూడా నేను అర్థం చేసుకోగలనన్నయ్య. చెప్పన్నయ్య, అప్పుడెందుకు అలా నటించావు? తులసి, ఇప్పుడు నన్నేం అడగద్దు. అన్నయ్య, అప్పుడేం జరిగిందో నాకు తెలీదు, కానీ ఇంకా నువ్వు అది దాస్తే చాలా పెద్ద తప్పవుతుంది. లేదు తులసి, ఏం జరిగిందో, నేనెందుకు అలా బిహేవ్ చేశాను ఇప్పుడేం చెప్పలేను. నన్నేం అడగద్దు అన్నయ్య. ప్లీజ్, ఇంకా నన్నేం అడగద్దు. నా బతికింతే, వదిలే. ఏవండి, నా చెల్లిని అనుమానిస్తావా నువ్వు? నిన్ను ఏవండి, ఆగండి ఆగండి. నీ థర్డ్ క్లాస్ బుద్ధి చూపించి అనుమానించింది చాలక మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చారా ఇక్కడికి? మీరు ఆగండి.
తనది కావాలని చేసిన పని కాదు, వెనకలేదో జరిగింది. ఏం జరిగినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని అనుమానించిన వీడసలు మనిషేనా? అది కూడా కడుపుతో ఉన్నప్పుడు. బిడ్డకి నాకు ఏ సంబంధం లేదన్న ఈ నీచుడిని ఏం చేయాలి? నిన్ను ఏమండి, ఆగండి. దయచేసి నా మాట వినండి. రేయ్, నీకోసం అన్నీ వదిలేసి అందరినీ కాదనుకొని వచ్చిందిరా నా చెల్లి. అలాంటి దాన్ని ఎలారా నువ్వు అన్ని మాట్లాడగలిగావు? ఏవండి, ప్లీజ్ అండి, హాస్పిటల్లో గొడవలొద్దు. అన్నయ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. తులసి కన్నవై బతికిపోయావు, లేదంటే ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికేసేవాణ్ణి. ఓ రాయ్, నువ్వు మళ్ళీ గనక నాకు కనిపించావంటే మాత్రం అదే నీకు చివరి రోజు అయిపోతుంది. గుర్తుపెట్టుకో. ఓకేనండి, కొంచెం త్వరగా ఫినిష్ చేసి ఇవ్వండి. ఓకే సార్. ప్లీజ్. భార్యాభర్తలు అన్నప్పుడు ఫ్రెండ్స్లా 50-50 ఉండాలి. కానీ వాడేమో 99.9%, నువ్వేమో 0.01% ఉంటున్నావు. కానీ అలాంటి భర్తతో ఇలాంటి పరిస్థితుల్లో జరుపుకోవాల్సి రావడం నిజంగా బాధాకరం. ఇకపై జీవితం అంతా ఆయనతో మీరు కాపురం ఎలా చేస్తారో తలుచుకుంటేనే మీ మీద జాలేస్తుంది మేడం. జైసర్, జైసర్ ఏం చేస్తున్నారు? జైసర్, మేడం, కాఫీ. మేడం, ఒక డౌట్. లేట్ ఎందుకు? అడుగు. మరి మీరు భాగ్యం ఫస్ట్ నైట్ గురించి అయితే అడగద్దు. అయ్యో, దాని గురించి కాదు మేడం. మీ ఇంటి నుంచి ఎవరినైనా తోడు తెచ్చుకుంటారనుకున్నాను. అయినా పని మనిషిని, నా సలహా ఎందుకు వింటారులేండి.